హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. అలాగే టెట్ రాసే వారందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. టోటల్గా టెట్ ఎగ్జామ్ అనేది 22 సెషన్స్లో జరుగుతుంది. ఈరోజు నుంచి స్టార్ట్ అయ్యి అలాగా మనకి టోటల్గా 22 సెషన్స్ జరుగుతుంది. ఎక్కువగా రోజులు పేపర్ 1 అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. తర్వాత సోషల్ స్టడీస్ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసేటప్పుడు అందరూ బాగా కష్టపడి చదువుతాం, కానీ ఎగ్జామ్ 2.5 hours ఎవరైతే బాగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకే ఎక్కువ స్కోర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. మరి 2.5 hours మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? నాకు తెలిసిన కొన్ని సజెషన్స్ చెప్తాను. ఫస్ట్, మీకు ఏ సబ్జెక్ట్ అయితే బాగా రాయగలనుకుంటున్నారో, ఏదైతే మీరు పర్ఫెక్ట్గా స్టడీస్ చేస్తారో అండ్ ఏ సబ్జెక్ట్ మీకు ఎక్కువగా ఇది వస్తుందో, బాగా చేయగలనే నమ్మకం ఉంటుందో, ఆ సబ్జెక్ట్ని ఫస్ట్ మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ బాగా తెలిసిన రాస్తే ఆ తర్వాత మనకి తెలియకపోయినా ఆటోమేటిక్గా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక థియరీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. థార్న్డైక్ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ సిద్ధాంతం చూస్తే ఆ అభ్యసన నియమాల్లో ఒక నియమం మనకు ఉంటుంది. అదే లా ఆఫ్ ఎఫెక్ట్, ఫలిత నియమం. ఈ ఫలిత నియమం ప్రకారం ఏంటంటే ఫస్ట్ మనకు ఆన్సర్స్ వస్తే ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటాం, ఆ తర్వాత అది ఈజీ అయిపోతుంది. అదే ఫస్టే రాకపోతే ఆ ఫలితాన్ని ఆపేసి ఇంకా ఆన్సర్స్ చేయమనేది అక్కడ ఉంటుంది లా ఆఫ్ ఎఫెక్ట్ దగ్గర. కాబట్టి మనం ఫస్ట్ ఏదైతే బాగా చేయగలమో, ఎక్కువ స్కోర్ చేయగలమో ఆ సబ్జెక్ట్, అది సైకాలజీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, కన్సర్ట్ సబ్జెక్ట్ కంటెంట్ అయినా అవ్వచ్చు. మీరు ఏదైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నారో ఫస్ట్ అది స్టార్ట్ చేయండి. సెకండ్ పాయింట్, తెలియని బిట్లకి ఆన్సర్స్ ఎట్లా చేయాలి, ఇది ఇంపార్టెంట్ ఇష్యూ చాలా. ఇక్కడ ఏం చేసుకోవాలి మనం అంటే, మన 4 ఆప్షన్స్ అనేవి ఉంటాయండి. ఆ 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ అనేది ఆ క్వశ్చన్కి సంబంధం ఉండవు. అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆప్షన్స్ బట్టి ఆన్సర్ను రాబట్టాలి. అంటే మనం ఇచ్చే ఆప్షన్స్ను ఎలిమినేట్ చేసుకోవాలి. ఆ ఎలిమినేట్ చేసుకుంటే కరెక్ట్గా మనకి మ్యాక్సిమం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఆప్షన్స్లో మీరు ఏదైతే పర్ఫెక్ట్ అనుకుంటున్నారో, ఏదైతే మీ బ్రెయిన్ చెప్తుందో ఇది 90% రైట్ ఉంటుంది, దానికి ఇంపార్టెన్స్ 7. ఇక్కడ కూడా మనం సైకలాజికల్ థియరీ అప్లై చేసుకోవచ్చు. ఇన్సైట్ఫుల్ థియరీ, అంతర్దృష్టి సిద్ధాంతం ఇక్కడ ఉపయోగించుకుంటే ఏంటంటే తటాలను వచ్చే ఆలోచన, ఒకేసారి వచ్చే ఆలోచన మన బ్రెయిన్ గురించి, ఈ క్వశ్చన్ ఎక్కడో చదివినట్టుగా ఉంది, ఇది ఆన్సర్ అవ్వచ్చు అని బ్రెయిన్ ఒకసారి చెప్తుంది మనకి ఫస్ట్. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అందరూ జాగ్రత్తగా రాసి ఎక్కువ స్కోర్ సాధిస్తారని విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.